హలో ఫ్రెండ్స్, మనందరికీ గోంగూర చికెన్ చేయడం తెలిసిందే కదండి. ఈరోజు మనం చుక్కకూర చికెన్ చేసి చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి చుక్కకూర కూరలో బాగా మెల్ట్ అయిపోయి మెత్తగా ఉడికిపోయి గ్రేవీ అయితే చాలా టేస్ట్గా వస్తుంది. గోంగూర చికెన్ కంటే కూడా చుక్కకూర చికెన్ చాలా బాగుంటుందండి. అయితే చుక్కకూరని మరీ ముదురుగా కాకుండా మనం మీడియంగా ఉండేది తీసుకుని సన్నగా కట్ చేసి చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దామండి. నమస్తే అండి, నేను హిమవాణి. వెల్కమ్ టు హైజీన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు ఈ కర్రీకి ఒక 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు వేసి ఉంచుకున్నానండి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను. చుక్కకూర ఒక 5 చిన్న కట్టలు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఉంచుకున్నానండి. మిక్సీ జార్ తీసుకుని అందులో 2 లవంగాలు, ఒక 2 చిన్న సైజు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 1/2 స్పూన్ గసగసాలు, 1 స్పూన్ కొబ్బరి, ఒక 1/2 స్పూన్ ధనియాలు. ఇక్కడ నేను ధనియాల పొడి తీసుకున్నానండి. ఇవన్నీ వేసి ఒక 4-5 జీడిపప్పులు వేసి రెడీ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న ఉల్లిపాయలో సగం ఉల్లిపాయల్ని బ్రౌన్ ఆనియన్స్ గా మనం వేపుకోవాలండి. అంటే డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కూరకి మనం మసాలాలు మరీ ఎక్కువ వేయక్కర్లేదండి. ఎందుకంటే ఆకుకూర వేస్తున్నాం కాబట్టి మసాలాలు మామూలు మసాలా కర్రీ లాగా మనం ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అవన్నీ అట్లా పక్కన జరిపి ఉంచుకుంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఆ ఉల్లిపాయల్ని మనం ఇందాక తీసుకున్న మిక్సీలో తీసుకున్న మసాలాల్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ కర్రీ చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవారండి. చాలా బాగా చేసేవారు. గ్రేవీ మనకి బాగా టేస్ట్గా రావాలంటే మాత్రం ఈ మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని మిగిలిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయించుతూ ఉండాలండి. ఆ మిక్సీ జార్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి. పెరుగు మీద ఉన్న ఫ్రెష్ క్రీమ్ వేసి మొత్తం ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పేస్ట్ చేసుకుని ఆ చికెన్లో వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ని చికెన్లో వేసాక బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ పక్కన ఉంచుకోవాలి. దీనిలో మసాలాలు తగ్గించుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. లేదంటే ఆకుకూర టేస్ట్ని డామినేట్ చేసేస్తాయి మసాలాలు. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు మనం మసాలా కలిపి ఉంచుకున్న చికెన్ని వేసేసేయాలి. వేసేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఈ కూర అంతా కూడా సిమ్లోనే ఉడుకుతూ ఉండాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఈ కూర ఉడుకుతున్నంతసేపు మధ్య మధ్యలో కొంచెం కొంచెం కరివేపాకు వేసుకుంటూ ఉండాలండి. ఈ కూరకి కరివేపాకు బాగా సూట్ అవుతుంది. చూడండి, బాగా ఉడికింది కూర. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత చికెన్ ఇంకా బాగా ఉడికించాలండి. ఇందాక కారం వేయాలని చెప్పడం మర్చిపోయాను. మీకు సరిపడా కారం వేసుకోండి. ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత మనం చుక్కకూర వేసేసుకోవాలండి. చుక్కకూర పులుపు కాబట్టి చికెన్ పూర్తిగా ఉడికిన తర్వాతే వేసుకోవాలండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ పోయాలి. ఉప్పు, కారం ఈ స్టేజ్లోనే మీరు సరి చూసుకోవాలండి. చూడండి, చుక్కకూర బాగా మెల్ట్ అయిపోయింది కదా, ఇంకా కొంచెం బాగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టి ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మనం చెక్ చేస్తూ ఉండాలండి. ఈ కూర ఉడుకుతున్నంతసేపు మధ్య మధ్యలో కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మంచి అరోమాతో కూర చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చికెన్ ముక్క ఉడికింది కరెక్ట్గా. మనం ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఉప్పు, కారం సరి చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదైతే మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పనిసరిగా చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరంతా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి.